విశ్వకర్మ నాయకులు సెల్వాచారి గారిని ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయాల్సిన కోరుతా ఉన్నాం. యావత్ బీసీ బిడ్డలకు ఉద్యమాభివందనాలతో స్వాగతం సుస్వాగతం. ఈనాటి వేదిక 194 జయంతి సందర్భం సావిత్రి పులే ఇంటికి ఈనాడు ఈ వేదికకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం నా గొంతు నొక్కేస్తున్నారు అప్పుడే. బీసీ ముద్దు బుడ్డలందరికీ కూడా స్వాగతం. పక్కోళ్లకు, వచ్చినోళ్లకు, బయటోళ్లకు, మిగతా వాళ్లకు, మా మిత్రులకు, కానోళ్లకు, అయినోళ్లకు, అటిటోళ్లకు కూడా స్వాగతం సుస్వాగతం. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఆ మహాతల్లి సావిత్రిబాయి పులే నా కుటుంబంలోని, నా దేశంలోని, నా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాగుపడాలంటే చదువు ద్వారానే బాగుపడతారని గ్రహించి ఆనాడు ఆ దంపతులు ఇద్దరు ఈ సమాజం కోసం పాటుపడి వాళ్ళ రక్త మాంసాలను, వాళ్ళ దేహాన్ని సైతం బాధలు పడుతూ సమాజానికి సేవ చేసి ఎన్నో విధాలుగా ఈ సమాజాన్ని మేల్కొల్పినారు. అలాంటి ఈ రోజు ఈ ఇందిరా పార్కులో మన జాగృతి మహాసభ జరుపుకోవడం చాలా శుభ సందర్భం. ఈ సభకు మా శంకరన్న ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన తెలంగాణ ఆడపడుచు విజయాన్ని అందించడానికి మన ముందుకు విచ్చేసి సింహంలా మన ముందు కూర్చొని నేనున్నాను అను ఆ మహాశక్తి మనందరికీ ఒక్కసారి మన ముందు అందరికి వచ్చి మన ముందరికి ఇచ్చి మనం అందరినీ గర్వంగా ఉండడానికి, మేలుకొల్పడానికి, జాతిని మొత్తం చైతన్యవంతం చేయడానికి మన ముందుకు వచ్చినటువంటి ఆ మహా అక్కకు, ముద్దు బిడ్డకు ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈనాడు మనకు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి బాగానే ఉంది, పెట్టినంత వరకు బాగానే ఉంది. నిరంజన్ గారికి బీసీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు. ఆయన కాస్త ఒడిదొడుకులు ఏర్పడ్డాయి. ఆయన వచ్చిన తర్వాత వెంటనే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాక 6 నెలలు అయ్యే ప్రక్రియ ఏడాది అయిపోయింది. ఇంకా కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సర్వే ఇంటింటికి జరగలేదు. ఎక్కడ కూడా కులగణన పూర్తిగా జరగలేదు. మిగతా బదనాం వేస్తున్నారంటే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదని చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా సరిగ్గా రిపోర్ట్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పూర్తి స్థాయిలో సర్వే చేయడానికి మీరు యంత్రాంగాన్ని ఉపయోగించుకోలేదు. మీరు యంత్రాంగాన్ని పెట్టి వారికి న్యాయం చేయలేదు. మా బీసీల పట్ల మీకు అన్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే, న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే అన్యాయం చేయకుండా చూస్తారు. రేపొద్దున కూడా ఈ సమాజం వైపు, ఈ బీసీల వైపు మీరు మమ్ములను మీ వెంట ఉండి, మా వెంట ఉండి నడిపిస్తామని మీరు అనుకుంటే గంటకో మాట, పూటకో మాట చెప్పకుండా మా విశ్వకర్మ జాతి ముందు బిడ్డలం మేము, ఈ భారత సంస్కృతికి మూలవాసులం మేము. ఈనాడు బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, దేవాలయాలు కావచ్చు, వేలాది మంది శిల్పుల ద్వారా స్వర్ణకారులు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, మనుమైలం మేము ఎవరమైనా కావచ్చు, ఈ జాతిలో ఉన్నటువంటి పంచబ్రాహ్మణులం మేము ఈ జాతికి ఎనలేని సేవలు చేసి పునర్నిర్మాణంలో భాగమైనటువంటి మాకు ఎక్కడ కూడా అధికారికంగా కానీ మాకు న్యాయం జరుగుతలేదు. గత ప్రభుత్వం మాకు కాస్త ఊరటనిస్తే ఈ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. మా బీసీల పైన, మా అణగారిన వర్గాల పైన, మా విశ్వకర్మల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటేనే వెంటనే 2000 కోట్లతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేసే, తక్షణమే రిలీజ్ చేసే మా జాతిని కాపాడవలసిందిగా ఈ వేదిక నుంచి పిలుపునిస్తూ రానున్న రోజుల్లో ఇలాంటి చైతన్యవంతమైన ఉద్యమాలు జిల్లా, వాడ, మండలంలో మరెన్నో చేస్తామని ఈ బీసీ మహాసభ జాగృతి ఆధ్వర్యంలో మరింత ఉన్నతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి సభలు నిర్వహించి రేపు రానున్న రోజుల్లో మా బీసీల వాటా మేమెంతో మాకంతా అంటూ నినదిస్తూ మీరు ఇస్తారా లేక సస్తారా మాకు తెలియదు. మా వాటా మాకు ఇవ్వకపోతే ఇంకా మేము చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఒక చిన్న పిలుపుకు నిన్నటి నుంచి మీరు సతాయించారు. నిన్న 5 గంటలకు అన్నారు, 6 గంటలకు అన్నారు, 7 దాకా సతాయించారు. మీరు ఎందుకు భయపడుతురో మాకు అర్థమైతే లేదు. మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే ఒక సింహం, ఒక తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ బీసీ సమాజానికి వెనుక నిలబడితే కొందరు అక్కడక్కడ ఉన్నారు. ఒకరు అక్కడో నాయకుడు
ఏదో జోలు చెప్తున్నారు. ఈ జోలన్నా మర్చిపోవాలి. ఒక సమాజానికి చేయూతనియడానికి ఎవరు ముందుకు వచ్చినా వారందరికీ మేము స్వాగతం పలుకుతాము, సుస్వాగతం పలుకుతామని తెలియజేస్తున్నాము. సబ్బండ జాతులను కాపాడడానికి బీసీ వర్గాల ముదబిడ్డుగా మాకు వెన్నుదన్నుగా ఈనాడు మన జాగృతి కవితక్క తెలంగాణ పోరాట యోధురాలుగా మన అందరికి సుపరిచితురాలు మన ముందుకు వచ్చి మనల్ని ఆదుకుంటానంటే ఆమె ఎవరు ఆదుకోవడానికి అంటున్నారు, మీరెవరు అనడానికి అని మేము అడుగుతున్నాం. ఈ వేదిక నుంచి మేమెందుకు అడగద్దు, మాకెందుకు ఉండొద్దు వెన్నుదన్నుగా అని మేము అడుగుతున్నాం. మీరు మాట్లాడితే బీసీ లేరా, బీసీ దొరకలేదా అంటున్నారు. మీకు బీసీ దొరకలేదా అంటే రేవంత్ రెడ్డి గాడా, రాహుల్ గాంధీ ఏమైనా వేరే అయినా బీసీనా? కాదు కదా. ప్రతి ఒక్కరం బీసీ నాయకులం అయితే ఇలా బీసీలకు అండగా ఉండడానికి వచ్చిన మహిళను, ఒక తెలంగాణ ఆడబిడ్డను, ముద్దు బిడ్డను పట్టుకొని మీరు మాట్లాడడానికి మీకు సిగ్గు శరం లేదా అని అడుగుతున్నా. మీకు సిగ్గు శరం ఉంటే ఈ ఆడబిడ్డకు సపోర్ట్ చేయండి, ఈ వేదికకు తరలి రండి, జై బీసీ అనండి, జై కవితక్క అనండి, జై బహుజన రాజ్యం అనండి. మీరు బహుజన రాజ్యంలో బతుకు సాధించాలంటే మీ జాగృతి ద్వారా మహాసభలు విజయవంతం నిర్వహిస్తాం. మీరు వచ్చి సపోర్ట్ చేయండి, చేతనైతే సపోర్ట్ చేయండి, లేకుంటే మూసుకొని కూర్చోండి. రానున్న రోజుల్లో దీనికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే ఖబర్దార్ బిడ్డ, తెలంగాణ వ్యతిరేకులారా, బీసీ వ్యతిరేకులారా అని ఖబర్దార్ అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జాతి ముద్దు బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని ఉద్యమాలు విజయవంతంగా సాగిద్దాం. జై విశ్వకర్మ, జై కవితక్క, జై బీసీ. థ్యాంక్ యూ.